పూర్ణాలు ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా శనగపప్పుని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని ఇలా పలుకుగా ఉడకబెట్టుకోవాలి. ఆ తర్వాత దీన్ని చల్లార్చి మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా పౌడర్లా చేసుకున్నాక దీన్ని పక్కకు పెట్టుకొని ఒక గిన్నెలో బెల్లం తురుము వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని తీగ పాకం వచ్చేలా పాకం పట్టుకోవాలి. బెల్లం పాకం రెడీ అవుతున్నప్పుడు దాంట్లో ఇలాచి పౌడర్ వేసుకొని తీగ పాకం వచ్చేలా చూసుకోవాలి. పాకం రెడీ అయ్యాక ముందుగా గ్రైండ్ చేసుకున్న శనగపప్పుని ఈ పాకంలో వేసి కలుపుకోవాలి. వీటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. గట్టిగా పట్టుకున్న దోసల పిండిలో ఈ ఉండలను ముంచి వేడి నూనెలో వేసి కాల్చుకుంటే మనకు ఎంతో రుచికరమైన పూర్ణాలు రెడీ అయ్యాయి. దీంట్లో ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి.